టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్ గ్రూప్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల కిందట సాయి సూర్య డెవలపర్స్ గ్రూపులో నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా భారీ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారట. సాయి సూర్య డెవలపర్స్ నుంచి దాదాపు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. మహేష్ బాబుకు నోటీసులు పంపించారు. గత నెల 28న ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉంది. కానీ షూటింగ్ కారణంగా ఆయన రాలేకపోవడంతో నేడు ఆయన విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో మహేష్ బాబు అధికారుల ముందుకు విచారణ కానున్నారు. ప్రముఖ కంపెనీలైన సురానా, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై దాడులు చేశారు. సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. ఈ కంపెనీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన సతీష్ అనే వ్యక్తిని గత కొద్ది రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. వెంచర్ పేరుతో డబ్బులను వసూలు చేశారని ఆయనపై ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధులు బదిలీలు చేసినట్టుగా విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా అధికారులు తేల్చారు. సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాదులో పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తేలడంతో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్టు గుర్తించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ సెక్టార్లో సురానా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ రెండు కంపెనీలను ప్రమోట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే గత నెల 28న హాజరు కావాలని అధికారులు కోరారు. కానీ షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు మాత్రం రాలేనని చెప్పారు. అయితే నేడు ఆయన ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి మహేష్ బాబు ఏం చెప్తారో చూడాలి.